శంషాబాద్ ఎయిర్పోర్ట్లోని అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్పై ఏసీబీ దాడులు జరిపింది. ఈ దాడుల్లో 2 లక్షలు లంచం తీసుకుంటుండగా ఎస్ఐ సిద్ధేశ్వర్, సిఐ కనకయ్యను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఫేక్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ తయారు చేసిన కేసులో వీరు లంచం డిమాండ్ చేశారన్న సమాచారంతో ఏసీబీ అధికారులు రైడ్స్ చేశారు. ఫేక్ సర్టిఫికేట్స్ కేసులో నిందితులు ఇప్పటికే జైల్లో ఉండగా వారి కుటుంబ సభ్యుల్ని కూడా అరెస్ట్ చేస్తామంటూ వీరు వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా అరెస్ట్ చేయకుండా ఉండాలంటే 15 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయగా 2 లక్షలకు డీల్ కుదిరింది. ఈ వ్యవహారంలో డబ్బులు తీసుకుంటుండగా సిద్ధేశ్వర, కనకయ్యను అధికారులు పట్టుకున్నారు. ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఇట్లా ఈ శంషాబాద్ ఆర్జీఐ ఎయిర్పోర్ట్ అవుట్ పోస్ట్ పిఎస్లో ఉన్న ఒక ఎస్ఐ గారు మరియు ఇన్స్పెక్టర్ గారు ఒకదాన్ని ఫస్ట్ ఇనిషియల్గా 15 lakhs డిమాండ్ చేసినారు. దాని తర్వాత 5 లక్షలు డిమాండ్ చేస్తున్నారని ఆయన ఒక కంప్లైంట్ చేయడం జరిగింది. ఎందుకు అని అడిగితే ఆయన ఏం చెప్పాడంటే ఆల్రెడీ అతను ఒక ఫేక్ పాస్పోర్ట్ కేసులో ఇక్కడ నేరస్తుడిగా ఉన్నాడు. ఈ ఫేక్ పాస్పోర్ట్ కేసులో నేరస్తుడిగా ఉన్నప్పుడు ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత అతను బెయిల్ పైన రిలీజ్ అయ్యి ఎవ్రీ సండే ఇక్కడ వచ్చేసి అట్లా అటెండెన్స్ ఇస్తున్నాడు. సో ఈ ప్రాసెస్లో తొందరగా ఛార్జ్షీట్ ఫైల్ చేస్తే అటెండెన్స్ నుంచి అతనికి కొంచెం రిలీఫ్ దొరుకుతుంది. ఒకటి. రెండవది ఏంటి అంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తాము అని చెప్పేసి ఆయన చెప్తూ అట్లా మీరు ఇవ్వకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్ చేస్తాము ప్లస్ ఛార్జ్షీట్ అనేది కూడా ఫైల్ చేయడం డిలే చేస్తామని చెప్పేసి అతన్ని చెప్తూ ఒక 15 lakhs రూపీస్ డిమాండ్ చేస్తాం. 15 lakhs నేను ఇవ్వలేను అనేది అంటే రిక్వెస్ట్ చేస్తూ లాస్ట్లో 5 lakhs రూపీస్కి అతను రెడ్యూస్ చేస్తే ఆ ఇన్స్పెక్టర్ గారు ప్లస్ ఎస్ఐ గారు ఇద్దరు కలిసి ఈ డిమాండ్ చేయడం జరిగింది. అతను కంప్లైంట్ మా దగ్గర అప్రోచ్ అయినప్పుడు 5 lakhs రూపీస్ ఏవైతే ఇక్కడ ఇవ్వాలో ఆ బ్రైబ్ అమౌంట్ 5 lakhs అందలేకపోతున్నాను, ఒక 2 lakhs వరకు అయితే ఇవ్వగలుగుతానని చెప్పేసి అతను 2 lakhs ఇవ్వడం జరిగింది. ఆ 2 lakhs రూపీస్ ఈరోజు ఎస్ఐ గారి ఆదేశాల ప్రకారం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు ఇన్స్పెక్టర్ని, ఎస్ఐని ఇద్దరిని అందులోకి తీసుకొని విచారణ చేస్తున్నాం. ఆ 2 lakhs కూడా రికవరీ చేస్తున్నాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్లోని అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్పై ఏసీబీ దాడులు జరిపింది. ఈ దాడుల్లో 2 లక్షలు లంచం తీసుకుంటుండగా ఎస్ఐ సిద్ధేశ్వర్, సిఐ కనకయ్యను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, అసలు ఏం జరిగింది? ఎందుకు ఎస్ఐ, సిఐని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాల్సి వచ్చింది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ సింధు. అయితే శంషాబాద్ విమానాశ్రయంలోని ఏదైతే పోలీస్ అవుట్ పోస్ట్ లో ఏసీపీ రైడ్స్ అయితే కొనసాగాయి. అయితే ఏసీబీ అధికారులకి సిఐ, ఎస్ఐలు కూడా చిక్కినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఫేక్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ తయారు చేసిన కేసులోని కొంతమంది నిందితులు అయితే జైలుకు వెళ్లాల్సి ఉంది. అయితే కుటుంబ సభ్యులు అరెస్ట్ చేస్తామంటూ ఏదైతే ఇటు ఎస్ఐ సిద్ధేశ్వర్ అలాగే సిఐ కనకయ్య ఏదైతే వార్నింగ్ అయితే ఇచ్చారో, అయితే కుటుంబ సభ్యులు అరెస్ట్ చేయకుండా ఉండాలంటే 15 లక్షలు అయితే వీళ్ళు డిమాండ్ చేసినట్లయితే తెలుస్తుంది. అయితే 2 లక్షలకు అయితే డీల్ కుదుర్చుకుంటారు. అయితే 2 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు అయితే పట్టుకున్నారు. అయితే శంషాబాద్ విమానాశ్రయం అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్ లో 5 గంటల పాటు ఈ రైడ్స్ అయితే కొనసాగి అయితే రంగారెడ్డి జిల్లా డిఎస్పీ ఆనంద్ పన్నిమెత్ వలలో ఏదైతే ఈయన చిక్కున్నట్లయితే తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఏదైతే దీనికి సంబంధించి ఏదైతే ఒక కేసుకు సంబంధించి 15 లక్షలు డిమాండ్ చేయడంతో కూడా ఇటు ఏసీబీ అధికారులు ఇటు నిందితులు కూడా ఆశ్రయించడం జరిగింది. 2 లక్షలు డీల్ కుదుర్చుకుని అమౌంట్ తీసుకుండగా రెడ్ హ్యాండెడ్ గా సిఐఎస్ఎల్ అయితే పట్టుకున్నారు. ప్రస్తుతం ఎంక్వైరీ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు సింధు. కుమార్, అంటే క్రైమ్ ని ఆపాల్సిన వాళ్ళు క్రైమ్ చేస్తూ పట్టుబడ్డారు. ఇప్పుడు పై అధికారులు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నట్టు? అయితే ఇప్పటి వరకు కూడా ఏదైతే దీనికి సంబంధించి ఎంక్వైరీ కొనసాగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఎంక్వైరీ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి అధికారులు కూడా పూర్తిగా నివేదిక తీసుకున్నారు. అయితే ముఖ్యంగా నిందితుల్ని ఏదైతే కాపాడాల్సి అంటే జైలుకు పంపాల్సింది పోయి వాళ్ళని కాపాడేందుకు కూడా ఇలాగా ఏదైతే అమౌంట్ డిమాండ్ చేయడం, అంటే పోలీసులు అంటే ముఖ్యంగా ఇటు నిందితులను పట్టుకోవడం, వాళ్ళకి ఎంక్వైరీ చేసి రిమాండ్ కి పంపించాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే ఇలాంటి ఫేక్ సర్టిఫికేట్ విషయంలో ఏకంగా నిందితుల దగ్గర అమౌంట్ తీసుకుని వదిలేయడానికి కూడా ముందుగా ఏదైతే అధికారులు ఏదైతే దీనికి సంబంధించి ఎంక్వైరీ అయితే కొనసాగిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇంకా ఎంక్వైరీ కొనసాగిన తర్వాత ఖచ్చితంగా నిందితులకైతే రిమాండ్ విధించే అవకాశం అయితే ఉందనే చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కుమార్.